ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కడప పార్లమెంటుకు కూడా వైఎస్ అవినాష్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ 2024 ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమై కనీసం ప్రతిపక్ష స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అసెంబ్లీ ప్రారంభమైన మొదటి రోజు వెళ్ళి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం తప్ప ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆయన అసెంబ్లీలో కనిపించలేదని పలువురు పేర్కొంటున్నారు. అసెంబ్లీకి వెళ్ళినా అక్కడ పెద్దగా మాట్లాడే అవకాశం ఉండదని జగన్ భావించారని, అందుకే అసెంబ్లీకి వెళ్ళడం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కడప పార్లమెంటుకు బై ఎలక్షన్స్ జరగనున్నాయనే వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. కడప పార్లమెంటుకు బై ఎలక్షన్లు ఎందుకు జరుగుతున్నాయి, వాటి కారణాలు ఏమిటి అనేది తెలియడం లేదు. ఒకవేళ బై ఎలక్షన్స్ జరగకపోయినప్పటికీ వైఎస్ అవినాష్ రెడ్డి చేత కడప పార్లమెంటుకు రాజీనామా చేయించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లు తెలుస్తుంది. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వెళ్లాలనే ఆసక్తి ఏమాత్రమూ లేదని, పార్లమెంటుకు వెళితే అక్కడ ఇండియా కూటమి సైతం జగన్కు వెన్నుదన్నుగా నిలుస్తుంది కనుక తాను మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలోని కీలక నేతలు సైతం జగన్ నిర్ణయాన్ని సమర్థించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సైతం రూపుదిద్దుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ప్రస్తుతం జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా, వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా త్వరలో ఇరువురు రాజీనామా చేయనున్నట్టు, ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీలో నిలవగా వైఎస్ విజయమ్మను పులివెందుల ఎమ్మెల్యేగా బరిలో దించేలా వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇక 2024 ఎన్నికల్లో కడప ఎంపీగా అవినాష్ రెడ్డి అత్యల్ప మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నెగ్గే అవకాశం కనిపిస్తుందని, ఒకవేళ పులివెందులలో వైఎస్ విజయమ్మ గెలిచినప్పటికీ కడప పార్లమెంటులో కూటమి ప్రభుత్వమే గెలిచే అవకాశం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలు జరిగితే మొదటికే మోసం వస్తుందని, అదే జరిగితే కనీసం ఇప్పుడున్న ఆ ఎమ్మెల్యే పదవి సైతం పోతుందని విశ్లేషకులు నొక్కి చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి గుడ్డి కంటే మెల్ల మేలు అనే సామెతను వైసీపీ గుర్తుంచుకోవాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎవరి మాట వినని జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని వైసీపీ శ్రేణులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎదురు చెప్పే సాహసం ఎవరు చేయరు, ఆయన ఎవరి సలహాలు పాటించరు అన్న విషయం జనానికి తెలిసిందే.